Now the discussion on government resolution. Sri Gangula Kamalakar garu. అధ్యక్ష అధ్యక్ష ప్రభుత్వం పక్షాన గౌరవ మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు ఒక బీసీలకు సంబంధించిన కులగణనకు సంబంధించిన సర్వేను చేపడతాం ప్రభుత్వం అని చెప్పేసి ముందుకొచ్చి ఈ తీర్మానం ప్రవేశపెట్టినందుకు మేము సంపూర్ణంగా మా పార్టీ పక్షాన మద్దతు పలుకుతూ స్వాగతిస్తూ, కానీ అందులో మీ ద్వారా వెనుకబడిన వర్గాలన్నీ కూడా రాష్ట్రం మొత్తం కూడా ఎదురు చూస్తున్నారు. మరి ఈ తీర్మానం చేసి ఎన్నికల ముందు తీర్మానం చేసి దాని తర్వాత ఏం చేస్తారు, మాకు ఎలా లబ్ధి పొందుతారు అని ఈ రాష్ట్రం అంతా చూస్తున్నారు. అధ్యక్ష, అనుమానాలు నివృత్తి చేసి ఒక్క నిమిషం మీరు ఇదే అద్దండి, బీసీలకు మాట్లాడే అవకాశం కలగలేదు కాబట్టి చెప్తున్నాను మా గురి. అధ్యక్ష, నేనేమంటున్నా అధ్యక్ష, అనుమానాలు నివృత్తి చేసే బాధ్యత తీర్మానం పెట్టిన ప్రభుత్వాన్ని అనుమానాలు నివృత్తి బాధ్యత. మేము అనుమానాలను రేకెత్తించే బాధ్యత మాది. అధ్యక్ష, స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు సుమారు. ఇప్పటికీ మేము వెనుక నెట్టేయబడ్డామా ఆ చరిత్రకు పోదు అధ్యక్ష. కానీ మొత్తానికైతే రాజకీయంగా ఉద్యోగపరంగా నష్టపోయింది ఎక్కువ శాతము వెనుకబడిన కులాలే. మేము వెనుకబడిన కులాల పక్షాన వెనుకబడిన కులాలకు రాజ్యాధికారం కావాలని, సంఖ్యాపరంగా రాజ్యాధికారం కావాలని, సంఖ్యాపరంగా విద్యా ఉద్యోగ అవకాశం కలగాలని చెప్పి మా ప్రధాన డిమాండ్ అది. సో ఆ అనుకూలంగా ఈరోజు మేము ప్రభుత్వాన్ని డెఫినెట్గా ఒక బీసీ బిడ్డగా మేము స్వాగతం పలుకుతున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మేము కృతజ్ఞత తెలియజేస్తున్నాం అధ్యక్ష. కానీ అధ్యక్ష ఒకటి అధ్యక్ష, ఇందులో ఒక 2 అంశాలు అధ్యక్ష. ఇప్పుడే గౌరవ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఏం చెప్పారంటే, ఇది కేంద్ర ప్రభుత్వం నుంచి సెన్సెస్ కావచ్చు, కానీ సర్వే చేసే అధికారాలు మాకుంటాయి, మేము చేస్తామను స్వాగతిస్తాం అధ్యక్ష. కానీ అధ్యక్ష, మీరేం చెప్పారు, మేము బిల్లు పెడతాం, ఆ బిల్లును అవును మీరే అన్నారు, మేమనలే. మీరు బిల్లు పెడతాము, తీర్మానం కాదు మాది, చట్టం చేస్తామన్నారు మీరు అధ్యక్ష. చట్టం చేస్తామన్నారు. నేనేమన్నా రిక్వెస్ట్ అధ్యక్ష, ఈ తీర్మానం చేస్తుంది కదా, ఈ తీర్మానం తర్వాత దీన్ని చట్టంగా ఎప్పుడు మారుస్తారు సార్? నేను అనుమానం నివర్తిస్తాను, మీరు చెప్పండి. నా అనుమానం మేము చెప్తున్నాను మీకు. సో చట్టం మాకు, ఎందుకంటే చట్టం చేస్తేనే దానికి స్టాండర్డ్ ఉండదు అధ్యక్ష. బీహార్ చూడండి, ఏపీ చూడండి, ఇప్పటికీ కర్ణాటక పరిస్థితి అట్లా ఉంది అధ్యక్ష. అందుకే దీన్ని ఈ యొక్క కులగణన చేసిన తర్వాత ఎప్పుడు దీన్ని చట్టంగా మారుస్తారు, ఆ విధి విధానం ఏందో ప్రభుత్వం చెప్పలేదు అధ్యక్ష. మరి ఇప్పుడు కులగణన అన్నారు అధ్యక్ష, బీసీ కులగణన చేస్తారా? ఈ రాష్ట్రంలో ఉన్న సకల జనుల కులగణన చేస్తారా? బీసీ కులగణన చేస్తే నష్టపోయేది బీసీ వర్గాలే. బీసీ అధ్యక్ష ఇప్పుడు మేము స్టార్ట్ చేయగానే మీరే బిల్ ప్రపోజల్ మీరే తీర్మానం పెట్టారు, మాట్లాడే అవకాశం కలిగించారు. నాకు చెప్పండి అధ్యక్ష, ఏమైనా ఉంటే నేను స్వాగతిస్తున్నాను చెప్తున్నాను. నేను డెఫినెట్గా మా బీసీలకు మాకు ఈ హక్కు, ఈ ప్రభుత్వం మీరు ఇచ్చినలా మాకు రాజ్యాంగపరంగా హక్కులు వస్తాయని మేము భావిస్తున్నాం. దానిలో ఉన్న అనుమానాలు నివృత్తి ఏమంటారు, వేరేమంటలేము అధ్యక్ష. తర్వాత రేపు పొద్దున ఏమైనా కోర్టులో ఇబ్బంది చిక్కులు రావద్దనేగా మేము కోరుకుంటున్నాం అధ్యక్ష. ఒకటి అధ్యక్ష, మరి అందులో ఎస్సీ పాపులేషన్, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీసు, బీసీలు, సకల జనుల మొత్తం మందిని కూడా మీరు గణన చేస్తేనే బీసీ వర్గాలకు చెందిన ఎంత పరిస్థితి సమగ్ర కుటుంబం చేస్తేనే బీసీల శాతం ఎంతో బయటకు అధ్యక్ష. మరి అధ్యక్ష ఒకటి అధ్యక్ష, మరి కులగణన అన్నారు, ఇది సర్వే అంటున్నారు. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద కులగణన అండ్ కుల సర్వే? మరి ఇప్పుడు కులగణన చేసేది
ఈ సెన్సెస్ కేంద్రానికి సంబంధించిన ఇష్యూ, మా రాష్ట్రాన్ని సర్వే చేస్తున్నారు. ఈ సర్వే అయిన తర్వాత వాట్ ఈస్ ద నెక్స్ట్ అనుగుణంగా గవర్నమెంట్ చెప్పాలి అధ్యక్ష. ఒకవేళ మీరు ఓన్లీ బీసీ వర్గాలు చేస్తారా? ఎందుకంటే 1931లో చేసిన తర్వాత 2011లో కేంద్ర ప్రభుత్వం సెన్సెస్ చేసిన అధ్యక్ష. ఆ సెన్సెస్లో అప్పుడు ఓసీ, ఎస్సీ, ఎస్టీ అని చేయడం వల్ల ఆ రోజు ఫస్ట్ టైం 2011లో సెంట్రల్ గవర్నమెంట్ సోషియో ఎకనామిక్ క్యాస్ట్ సెన్సస్ చేసిన అధ్యక్ష 2011లో. అప్పుడు దాన్ని ఎవరు చేశారు? మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ చేశారు అధ్యక్ష. ఎందుకంటే ఒక బీసీ వర్గం కాకుండా అన్ని చేద్దాం అధ్యక్ష. మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో బీసీ కమిషన్ ద్వారా చేస్తారా?